టైటిల్ గుప్త నిధుల రహస్యం ప్లాట్ అవలోకనం. ఒక రహస్యమైన అడవిలో లోతైన, సాహసోపేతమైన పిల్లల సమూహం క్యాంపింగ్ ట్రిప్లో ఉన్నప్పుడు దాచిన నిధి మ్యాప్పై పొరపాట్లు చేస్తుంది. మ్యాప్ అడవి జంతువుల సమూహంచే రక్షించబడిన పురాతన నిధికి దారి తీస్తుంది. ఏదేమైనా, మార్గం శతాబ్దాలుగా నిధిని దాచిపెట్టిన చిక్కులు, ఉచ్చులు మరియు రహస్యాలతో నిండి ఉంది. అందమైన అడవి జంతువుల సహాయంతో, ప్రతి ఒక్కటి వారి స్వంత ప్రత్యేక సామర్థ్యాలతో, పిల్లలు సస్పెన్స్ మరియు ఆవిష్కరణతో నిండిన థ్రిల్లింగ్ అడ్వెంచర్ను ప్రారంభిస్తారు. ప్రధాన పాత్రలు: 1. లిల్లీ, పజిల్స్ పరిష్కరించడం మరియు అన్వేషించడం ఇష్టపడే ఆసక్తిగల మరియు ధైర్యంగల అమ్మాయి. 2. మార్క్స్, లిల్లీ యొక్క తమ్ముడు. అతను తెలివైనవాడు మరియు ఎల్లప్పుడూ శక్తితో నిండి ఉంటాడు. 3. ఎమ్మా, జంతువుల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉండే వారి జాగ్రత్తగా కానీ దయగల స్నేహితుడు. 4. టోటో ది టైగర్ పిల్ల. ఒక ఉల్లాసభరితమైన మరియు కొంటె పులి పిల్ల అడవిలో వారికి మార్గదర్శిగా మారుతుంది. 5. గుడ్లగూబను హూట్ చేయండి. మ్యాప్లోని పురాతన ఆధారాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడే తెలివైన మరియు ఆలోచనాత్మకమైన గుడ్లగూబ. 6. బెన్నీ ది బేర్ పిల్ల. బలమైన ఇంకా సున్నితమైన ఎలుగుబంటి. అడవిలోని ప్రమాదకరమైన భాగాలను నావిగేట్ చేయడంలో వారికి సహాయపడుతుంది. 7. మీలో ది మంకీ. ఉచ్చులను నివారించడంలో మరియు ఇరుకైన ప్రదేశాలలో చొప్పించడంలో వారికి సహాయపడే ఒక ఫన్నీ, విన్యాస కోతి. కథ: మిస్టీరియస్ మ్యాప్ అడవి అంచుకు సమీపంలో కుటుంబ క్యాంపింగ్ ట్రిప్లో ఉన్నప్పుడు, లిల్లీ మరియు మార్క్స్ దాచిన చెట్టు ట్రంక్ లోపల పాత, మురికి పుస్తకాన్ని కనుగొన్నారు. పుస్తకం లోపల ఒక పురాణ నిధికి మార్గం చూపే నిధి మ్యాప్ ఉంది. శతాబ్దాలుగా తప్పిపోయినట్లు పుకార్లు ఉన్నాయి. ఉత్సుకతతో వారు మ్యాప్ను తమ స్నేహితురాలు ఎమ్మాకు చూపుతారు. ఇది కేవలం ఏదైనా మ్యాప్ కాదని, ఇది పురాతన జంతు భాషలో వ్రాయబడిందని త్వరగా గమనిస్తుంది. ఇది అద్భుతం, మార్క్స్ అన్నాడు, ఉద్వేగంతో కళ్ళు పెద్దవి చేసి. మేము నిధి వేటకు వెళ్తున్నాము. ఎమ్మా మ్యాప్లోని వింత గుర్తులను చూసి ముఖం చిట్లించింది. అయితే మనం దీన్ని చదవలేం. ఇది జంతు భాషలో రాసిందా? లిల్లీ నవ్వింది. అప్పుడు మాకు సహాయం చేయడానికి కొన్ని జంతువులు కావాలి. అందమైన అడవి జంతువులను నమోదు చేయండి. మ్యాప్లోని మొదటి క్లూని అనుసరించి పిల్లలు అడవిలోకి వెళతారు. వారు అన్వేషిస్తున్నప్పుడు, వారు టోటో అనే ఒక కొంటె పులి పిల్లను ఎదుర్కొంటారు. ఇది అతను అనుమతించిన దానికంటే ఎక్కువ అడవి గురించి తెలుసుకుంటుంది. టోటో పిల్లలకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు కానీ నిధి వరుస పజిల్స్ మరియు ఉచ్చుల ద్వారా బాగా రక్షించబడిందని హెచ్చరిస్తుంది. దారిలో, వారు హూట్ ది ఔల్, బెన్నీ ది బేర్ మరియు మీలో ది మంకీలను కలుస్తారు. వీరంతా జట్టులో చేరారు. ప్రతి ఒక్కరూ మ్యాప్లోని చిక్కులను పరిష్కరించడంలో తమ ప్రత్యేక సామర్థ్యాలను ఉపయోగిస్తారు. మీరు పాత నిధి కోసం చూస్తున్నారా? టోటో అడిగాడు. అతని బంగారు కళ్ళు మెరిసిపోతున్నాయి. దీన్ని కనుగొనడానికి మీకు అదృష్టం కంటే ఎక్కువ కావాలి. హూట్ చెట్టు నుండి క్రిందికి దూకింది. ఆమె రెక్కలు గాలిలో గుసగుసలాడుతున్నాయి. మ్యాప్ పాతది మరియు పురాతన రహస్యాలతో నిండి ఉంది. కానీ మనం కలిసి పని చేస్తే, మనం దానిని పరిష్కరించవచ్చు. ది జర్నీ త్రూ ది జంగిల్ గ్రూప్ వారి ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మ్యాప్ వారిని అడవిలోని వివిధ ప్రాంతాలకు నడిపిస్తుంది. మెరుస్తున్న స్ఫటికాలతో నిండిన చీకటి గుహ, ప్రవహించే నదిపై ఒక తాడు వంతెన మరియు ముళ్ళ పొదలతో కూడిన చిట్టడవి. ప్రతి ప్రదేశం వారి సాహసం యొక్క తదుపరి దశకు ఒక క్లూని కలిగి ఉంటుంది. వారు తప్పనిసరిగా పజిల్స్ పరిష్కరించాలి, ఉచ్చులు నుండి తప్పించుకోవాలి మరియు నిధికి చేరువ కావడానికి జట్టుగా పనిచేయాలి. క్రిస్టల్ కేవ్లో,
గోడలపై దాచిన రహస్య చిహ్నాలను ప్రకాశింపజేయడం ద్వారా హూట్ పిల్లలకు సహాయం చేస్తుంది. రోప్ బ్రిడ్జ్ వద్ద బెన్నీ తన బలాన్ని ఉపయోగించి వంతెనను స్థిరంగా ఉంచాడు. అయితే ఇతరులు సురక్షితంగా దాటారు. థోర్నీ మేజ్లో మిలో కొమ్మ నుండి కొమ్మకు ఊగుతూ ముళ్లను నివారించడానికి వారికి సురక్షితమైన మార్గాన్ని చూపుతుంది. చూడు, స్ఫటిక గోడలు వింత గుర్తులతో మెరిసిపోతుంటే లిల్లీ ఊపిరి పీల్చుకుంది. ఇవే ఆధారాలు కావాలి. హూట్ మెత్తగా ఆమె భుజం మీద పడింది. అవి పురాతన చిహ్నాలు. మేము వాటిని సరైన క్రమంలో వెలిగిస్తే మేము ఇక్కడ నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటాము. ఆఖరి పజిల్ అనేక సాహసాల తర్వాత వారు అడవిలో లోతుగా దాగి ఉన్న పురాతన ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంటారు. ఆలయం చివరి రహస్యాన్ని కలిగి ఉంది. కానీ ఇది ఒక గమ్మత్తైన చిక్కుతో రక్షించబడింది. వారు తమ జంతు స్నేహితుల నుండి నేర్చుకున్న ప్రతిదాన్ని ఉపయోగించి పిల్లలు చిక్కును పరిష్కరించడానికి మరియు దాచిన నిధి గదిని అన్లాక్ చేయడానికి కలిసి పనిచేస్తారు. అయినప్పటికీ వారు విజయం సాధించినట్లు వారు భావించినట్లే వారు ఒక చివరి అడ్డంకిని ఎదుర్కొంటారు. జంతు సంరక్షకులను వారి పవిత్ర చిహ్నాలకు సరిపోల్చడం ద్వారా మాత్రమే తెరవగల పెద్ద రాతి తలుపు. ప్రతి జంతువు ముందుకు అడుగులు వేస్తుంది. నిధిని అన్లాక్ చేయడంలో పిల్లలకు సహాయం చేస్తుంది. మేము చాలా దగ్గరగా ఉన్నాము, మాక్స్ అరిచాడు. అతను రాతి తలుపు వైపు చూస్తున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. అయితే మనం దాన్ని ఎలా తెరవాలి? టోటో ముందుకు దూకాడు. అతని తోకను సరదాగా ఆడించాడు. ఇవి జంతు సంరక్షకుల చిహ్నాలు అని ఆయన వివరించారు. మనలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది. మనమందరం మన స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే నిధిని బహిర్గతం చేయవచ్చు. రహస్య నిధి చివరగా రాతి తలుపు తెరుచుకుంటుంది. పురాతన కళాఖండాలు, ప్రకాశించే రత్నాలు మరియు బంగారంతో చేసిన నిధి ఛాతీతో నిండిన గదిని బహిర్గతం చేస్తుంది. కానీ వారి ఆశ్చర్యానికి, నిజమైన నిధి బంగారం లేదా ఆభరణాలు కాదు. అది లెజెండరీ జ్యువెల్ ఆఫ్ నేచర్. ఇది అడవిని మరియు దానిలోని అన్ని జీవులను రక్షించే శక్తిని కలిగి ఉన్న ప్రకాశించే రత్నం. పిల్లలు మరియు వారి జంతు స్నేహితులు ఈ నిధి సంపద కోసం ఉద్దేశించినది కాదని, ప్రకృతి సమతుల్యతను నిర్ధారించడానికి మరియు అడవి అందాన్ని రక్షించడానికి అని గ్రహించారు. రాబోయే తరాలకు అడవిని సజీవంగా ఉంచడానికి దాని మాయాజాలం ఉద్దేశించబడిందని తెలుసుకున్న పిల్లలు నిధిని సరైన స్థలంలో ఉంచాలని నిర్ణయించుకుంటారు. ఒక మృదువైన క్లిక్తో బంగారు ఛాతీ తెరుచుకుంది, మరియు లోపల కాంతితో మెరుస్తున్న రత్నం. ఇది కేవలం ఏదైనా నిధి కాదు. లిల్లీ గుసగుసలాడుతూ, ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఇది అడవి గుండె. పూర్తిగా నవ్వాడు. అతని సాధారణ ఉల్లాసభరితమైన నవ్వు గంభీరతతో భర్తీ చేయబడింది. అడవి జీవితం దీనిపై ఆధారపడి ఉంటుంది. మీరు అన్నింటికంటే గొప్ప నిధిని కనుగొన్నారు. ప్రకృతి కూడా. ముగింపు. వారి సాహసం తర్వాత పిల్లలు మరియు వారి జంతు స్నేహితులు అడవి అంచుకు తిరిగి వస్తారు. అక్కడ వారు ఎల్లప్పుడూ అడవిని మరియు దాని రహస్యాలను రక్షిస్తారని వాగ్దానం చేస్తారు. జంతువులు వారి జీవితకాల స్నేహితులుగా మారతాయి మరియు అడవి యొక్క సంపద సురక్షితంగా ఉందని మరియు దాని మాయాజాలం ఎల్లప్పుడూ ఉంటుందని తెలుసుకుని వారు వెళ్ళిపోతారు. థీమ్లు. పిల్లలు మరియు జంతువుల మధ్య జట్టు కృషి మరియు స్నేహం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ప్రకృతి మరియు దాని సంపదను రక్షించడం యొక్క ప్రాముఖ్యత, బాధ్యతతో కూడిన సాహసం మరియు ఆవిష్కరణ.